చూసారు కదండి, ఇలా పల్లీలు అంటే వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా, పుదీనా ఈ వేయించిన మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసి, అలాగే తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవడం. చూసారు కదండి, ఇప్పుడు ఇలా పోపు దినుసులు రెడీ చేసుకోవాలన్నమాట. సో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇలా పోపు దినుసులని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తగినంత ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు, ఇవి వేసేసిన తర్వాత ఈ చట్నీ మిశ్రమంలో ఈ పోపు దినుసులను కలిపేయడం. సో చూసారు కదండి, చట్నీ రెడీ అయిపోయింది అనమాట. సో చాలా సింపుల్. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, లేదా బోండాలోకి కానీ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి.